ఏమీ లేవు సార్. లోన్ ఏమీ లేవు సార్. విండోస్ విస్టా సార్. ఒరిజినల్ సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్ తీసుకొచ్చే మోహన్ చూడు, అండర్వేర్ సజేసుకో. పునుగుల బండి మాగరాయ్ చట్టం ఫంతో మిక్స్ అయి థాట్స్ ఫ్లై చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ పునుగుల బండి ముచ్చట్లు. ఈరోజు నేను ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. ఇందులో మీకు నేను మాట్లాడేది సెన్సిబుల్గా అనిపించవచ్చు, యూజ్లెస్గా అనిపించవచ్చు, లేదా పాయింట్ ఉందిరా వీడి దగ్గర అని కూడా అనిపించవచ్చు. బట్ అపార్ట్ ఆఫ్ ఆల్ దట్ నాకేమనిపిస్తే అది మాట్లాడదామని డిసైడ్ అయిన వీడియో ఇది. పైరసీ. ఈ పైరసీ అనేది ఈరోజు కాదు, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నా చిన్నప్పుడు ఫస్ట్ పైరసీ నేను చూసిన సినిమా ఏంటంటే నాట్ ఏ ఫిలిం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్యాక్ ద డేస్ మాకు డివిడీస్ ఉండేవి, అందరికీ డివిడీస్ ఉండేవి. అప్పుడు ఒక్క డివిడీలోనే 3 మూవీస్ వచ్చేవి కొత్తవన్నీ, అండ్ ఇట్స్ కాస్ట్ 30 రూపీస్. ఇది సెకండ్ పాయింట్. ఎందుకు పీపుల్ ఆర్ అట్రాక్టింగ్ టువర్డ్స్ పైరసీ అన్నదానికి నాకు అనిపించిన పాయింట్స్ చెప్తా. ఇందులో 3 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, బడ్జెట్. బ్యాక్ ఇన్ ద డేస్ నేను నా ఫ్యామిలీతో మూవీకి వెళ్ళేటప్పుడు నాకు ఇంకా గుర్తు, 4 టికెట్స్, ఒక్కొక్క టికెట్ 70 రూపీస్ ఉండేది. అది బాల్కనీ ఏసీ. అది ఒక టికెట్. లేటర్ ఆన్ మేము ఏం చేసేవాళ్ళం అంటే వీ యూస్ టు గో ఫర్ ఎ డిన్నర్, వెళ్ళేసి తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇది ఎవ్రీ సండే మా ప్రాక్టీస్ అవ్వేది. దెన్ సడన్గా ప్రైజెస్ పెరిగిపోయినాయి. నా పీపుల్ ఆర్ రియలీ థింకింగ్ ఎవ్రీ వీక్ సినిమాకి వెళ్ళాలా, ఒక సినిమాకి వెళ్దాం, పెద్ద సినిమాకి వెళ్దాం, బిగ్ వన్, లేదా అంత బాగుంటే వెళ్దాము అని ఒక స్టేజ్కి వచ్చాం. లేదా మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారంటే దే సాక్రిఫైజింగ్, పిల్లలు వెళ్తే సరిపోతుంది కదా అని ఒక స్టేజ్కి వచ్చారు. ఇట్స్ ఎ రియలీ బడ్జెట్ ఇష్యూ. అలా అని నేను మూవీస్ నేను తప్పు పట్టట్లేదు. ఎస్, కరెక్ట్, భారీ బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి, దానికి ప్రైజింగ్ అవుతుంది, ఆ ప్రైజింగ్ తగ్గట్టే వాళ్ళకి రిటర్న్స్ రావాలనుకుంటున్నా. ఇట్స్ బిజినెస్, నేను అబ్సల్యూట్లీ అగ్రీ చేస్తున్నా. బట్ ఇందులో నా పాయింట్స్ ఒకటే అండ్ ప్రాబ్లమ్స్ ఒకటే పెడుతున్నాను. పాయింట్ నెంబర్ 2, ఓటీటీస్. ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్గానే లాట్ ఆఫ్ పీపుల్ ఏమంటారంటే అంత బడ్జెట్ పెట్టి చూడలేనప్పుడు ఓటీటీలో చూసేద్దాం అని ఒక పాయింట్కి వస్తారు. గుడ్, అది చాలా మంచి సొల్యూషన్, బట్ నాట్ అన్ కంప్లీట్ సొల్యూషన్. నా ఫ్రెండ్స్ చాలామందికి ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, నాకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి ఓటీటీ సబ్స్క్రిప్షన్. కానీ ప్రాబ్లం వాళ్ళు ఎక్కడ ఫేస్ చేస్తున్నారంటే యాడ్స్. ట్రూ, ఇది చాలామంది డిస్కస్ చేయని పాయింట్. ఓటీటీ సొల్యూషన్, కానీ డేస్ పెరిగే కొద్దీ ఓటీటీ ఎలా అయిపోతుందంటే టీవీలో సినిమా చూస్తున్న ఫీలింగ్లో ఉంది. ఒక ఫిలిం చూస్తున్నామంటే అందులో ఎన్ని యాడ్స్ వస్తున్నాయో తెలుసా మీకు? ఆ ఫీలింగ్ రావట్లేదు. అందరం కూర్చుంటాం, ప్లేట్స్ పెట్టుకుంటాం, తిందామని కూర్చుంటాం, ఎంతసేపు యాడ్స్ వస్తాయి, డ్రాగ్ అవుతుంది, యాడ్స్ వస్తుంది, డ్రాగ్ అవుతుంది. పీపుల్ ఆర్ నాట్ షోయింగ్ దట్ ఇంట్రెస్ట్. ఈ పాజ్ అండ్ ప్లేని దాటి యాడ్స్ వస్తున్నాయి. కరెక్ట్, నేను అంటున్న పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా కాల్ వచ్చింది అనుకో, ఆ ఫిలింని పాజ్ చేసి మళ్ళీ వచ్చి చూడొచ్చు. బట్ ఆ పాజ్ హాఫ్ టైం, ఆ పాజ్ టైంని కిల్ చేస్తుంది అంటే ఆ యాడ్స్ ఇంకా కిల్ చేస్తుంది. ఈ ప్రాబ్లం ఇది వరకు లేదు ఓటీటీస్లో, నేను అగ్రీ చేస్తాను. బట్ స్లోలీ ఇట్స్ టర్నింగ్. నేను బ్రాండ్స్ నేమ్స్ తీను. ఇనీషియల్గా ఒక బ్రాండ్ మాత్రమే ఇది చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ బ్రాండ్ వేరే బ్రాండ్ కొనేసుకుంది, మీకు తెలుసు అనుకుంటున్నాను. సెకండ్, ఇప్పుడు ఇంకొక బ్రాండ్ కూడా స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు యాడ్ ఫ్రీ కావాలన్నా, రెంటల్ కావాలన్నా, ఐ ఫీల్ లైక్ అప్పుడు ఎందుకు కొనుక్కోవటం? వాళ్ళందరూ ఏం డిసైడ్ అవుతున్నారు, దాని దట్ సేమ్ క్వాలిటీ పైరసీలో కూడా వస్తుంది కదా, నేను పైరసీలో డౌన్లోడ్ చేసి చూసుకుంటాను అంటున్నారు. ఐ ఫీల్ లైక్ ఇది నా పాయింట్ అనిపించింది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఈవెన్ ఐ ఆల్సో డోంట్ నో, బట్ నా పాయింట్ చెప్పాలనుకుని చెప్తున్నాను. థర్డ్ పాయింట్, ఈ పాయింట్ నేను మాట్లాడాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ దిస్ పాయింట్. బట్ నాకు అనిపిస్తుంది చెప్తున్నా. సెన్స్. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఫ్యాబులస్ ఎక్స్పీరియన్స్ అండి. ఎంత ఓటీటీ వచ్చినా, ఎంత ప్రైజెస్ పెరిగినా, ఒకసారి థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తే ఆ మూవీ ఎక్స్పీరియన్సెసే వేరు. ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్.
నేను బాహుబలి 1 చూశాను, 2 చూశాను. ఆ 2 చూసినప్పుడు నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చిందో, ఓటీటీలో చూసినప్పుడు నాకు అంత హ్యాపీనెస్ రాలేదు. బట్ బాహుబలి ఎపిక్‌కెళ్ళినప్పుడు మళ్ళా నాకు ఆ హ్యాపీనెస్ వచ్చింది. కానీ ఆ మూవీ తర్వాత నేను డిసైడ్ చేసుకున్నా ఐయామ్ నాట్ గోయింగ్ టు థియేటర్స్ అని. ఎందుకు అంటే ఐ వాచ్ మూవీ విత్ హై కాన్సంట్రేషన్. ఎలా అంటే ప్రతి సీన్‌ని నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటా. ప్రతి ఫ్రేమ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. కానీ ల్యాక్ ఆఫ్ కామన్ సెన్సో, సివిక్ సెన్సో నాకు తెలీదు. చాలా క్రౌడ్ కామెంట్స్ పాస్ చేస్తారు. మేము థియేటర్‌కి ఎంటర్ కాగానే ఇక స్టార్ట్ చేయండి బే అని కొన్ని. అలా ఐ అగ్రీ మీలో చాలా మీమ్ నాలెడ్జ్ ఉంటది. జనాల్లో హైలైట్ అవ్వాలనుకుంటారు. దట్స్ ఆల్ గ్రేట్. ఐడెంటిటీ కోసం మీరు చేయాలనుకున్నారు. బట్ అట్ ద సేమ్ టైం అది అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు. థియేటర్‌కి చాలామంది ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఎంత ఎంజాయ్ చేస్తారంటే థియేటర్‌లో, దట్ వన్ ఆఫ్ పర్సన్ మీ. మనం జనరల్‌గా ఏదైనా చూస్తే నోరు తెరిచి చూస్తాం కదా! నేను అలా నోరు తెరిచే చూస్తాను థియేటర్‌లో. ఎందుకంటే నాకు వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇష్టం. కానీ నాకు ఆ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అంత అనిపించదు. ఎందుకంటే వెన్ పీపుల్ స్టార్ట్ పాసింగ్ కామెంటింగ్ అలా కామెంట్ చేస్తా ఉంటే నాకెందుకో అంత కంఫర్టబుల్‌గా ఉండదు అక్కడ. ఇది నాకు ఒక్కడికే ప్రాబ్లమ్ అని నేను ఫీల్ అవుతున్నాను. మేబీ అందరికి చాలా మందికి ప్రాబ్లమ్ ఉండొచ్చు. బట్ నాకు అనిపించింది. అందుకనే నేను నా సొల్యూషన్స్ ఎతుక్కుంటున్నాను. సరే వద్దు. దెన్ ఐ బ్రాట్ ఎ ప్రొజెక్టర్ ఫర్ మై సెల్ఫ్. నేను ఇంట్లో ప్రొజెక్టర్‌లో చూసుకుందాము అని ఒక డెసిషన్‌కి వచ్చాను. కానీ కమింగ్ డేస్ వి షుడ్ కమ్ విత్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్. ఎందుకంటే ఫ్యామిలీ వస్తది. దే ఆల్సో వాంట్ టు బీ కంఫర్టబుల్. నాకు అనిపించింది పాయింట్స్ ఇందులో నేను పెట్టాను. మేబీ ఇట్స్ ఎ గుడ్ పాయింట్ ఆర్ అ బ్యాడ్ పాయింట్. బట్ నాకు అనిపించింది చెప్తున్నాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఐల్ రీడ్ ఎవ్రీ కామెంట్, రియాక్ట్ టు ఎవ్రీ కామెంట్. లెట్స్ డిస్కస్. దీనికి ఒక సొల్యూషన్ లాగా మీరు సొల్యూషన్ ఇస్తే సొల్యూషన్ తీసుకుంటాను. లేదా ఏముందో చూద్దాము. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇది నేను ఎంతైనా చెప్పాలి. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇంత లవ్ సపోర్ట్ నాకు వస్తుంది అని. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐల్ కీప్ పోస్టింగ్. లెట్ మీ నో ఎలాంటి వీడియోస్ మీకు కావాలో. అండ్ వన్ రిక్వెస్ట్, నా దాంట్లో సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఐ డోంట్ ఆస్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదా జస్ట్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. బట్ కన్సిడర్ మీ. థ్యాంక్ యూ. సార్ అందరూ పారిపోయారు సార్.